పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వరుస బుల్లెట్లు పేల్చుతున్నారు కేటీఆర్. ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేస్తూ గ్రౌండ్లోకి దిగుతున్నారు. మొన్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై విమర్శల బాణాలు సంధించిన కేటీఆర్ ఈసారి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రంగంలోకి దిగిన మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను వరుసగా టార్గెట్ చేశారు. మొన్న గద్వాలలో పర్యటించి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన కేటీఆర్ 2 బుల్లెట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పేల్చారు. భద్రాచలం ఎమ్మెల్యే ఆటలు అరటిపండు అంటూ సెటైర్లు వేశారు. భద్రాచలంలో ఉప ఎన్నిక ఖాయమని, ఈ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఏ భద్రాచలంలో అయితే మీ ఎమ్మెల్యే ద్రోహం చేసిపోయాడో, ఏ రాముడి మీద ఒట్టేసి అయితే మరి ఆయన మాట తప్పాడో, ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. 6 నెలల 9 నెలల భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుంది. మీలోంచి ఒకరే ఎమ్మెల్యే అవుతారు. మీ భద్రాచలం మీ జిల్లాలోంచి మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతారు. తప్పకుండా మళ్ళీ గెలిపించాల్సింది మీరే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికి వాళ్లుగా మారిపోయారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్ లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకి ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాదు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని ఒప్పుకునే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా? ఎస్ మేము చేరాము బీఆర్ఎస్లో అని చెప్పి నిటారుగా నించున్నారు. ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా. మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు. స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు. ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మొత్తంగా ఆ 10 నియోజకవర్గాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు కేటీఆర్. ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే పనిలో ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించడం వెనుక ఇదే వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది.